సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో బ్యాక్ స్టేజ్ మన సామి జేన్, జే ఊసో, జిమీ ఊసో కనిపించినారు. అండ్ సామి జేన్ ఒక ఇంటర్వ్యూలో చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేసినారనమాట. సో ఆ అనౌన్స్మెంట్ గురించి అంటే రోమన్ రైన్స్ గురించి అక్కడ మాట్లాడినారు, రోమన్ రైన్స్ సీఎం పంక్ గురించి. సో మనం దీని గురించి ఈరోజు ఈ వీడియోలో కొంచెం లాస్ట్లో కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం అన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఈరోజు రాలో మన డేమియన్ ప్రిస్ట్ అండ్ మన గుంథర్ మధ్యలో ఒక జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి దొరికి ఇంకా చాలా జరిగాయి అన్నమాట ఈరోజు రాలో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ది. సో రింగ్లో మన గుంథర్ది ఒక ఇంటర్వ్యూ టైప్ జరిగిందన్నమాట. కొన్ని క్వశ్చన్స్ అడిగినారు మన గుంథర్కి, లైక్ గుంథర్ మీరు ఈ టైటిల్ కంటే మీరు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి మీరు డిఫెండ్ చేయబోతున్నారు ఈ సాటర్డే, అంటే మన కోసం సండే రోజు అనమాట. సో మీరు ఈ సండే రోజు సర్వైవర్ సిరీస్లో ఈ టైటిల్ డిఫెండ్ చేయబోతున్నారు, డేమియన్ ప్రిస్ట్తో మీరు ఫైట్ చేయబోతున్నారు. సో ఈ టైటిల్ డిఫెన్స్ గురించి మాట్లాడే ముందు లాస్ట్ వీక్ గురించి మాట్లాడదాం. అంటే లాస్ట్ వీక్ మన డేమియన్ ప్రిస్ట్ అటాక్ చేసిన, అంటే ఫస్ట్ గుంథర్ అటాక్ చేసినారు బ్యాక్ స్టేజ్. సో అందుకని మన డేమియన్ ఫైట్ బ్యాక్ చేసినా కదా. సో అదే వీడియో ప్యాకేజ్ అక్కడ చూపించిన తర్వాత మన గుంథర్కి ఒక క్వశ్చన్ అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే, చూడు గుంథర్ అయితే క్రాక్గా ఫైట్ చేస్తే, అంత డామినేట్గా ఫైట్ చేస్తారు, అందరూ తెలుసు అనమాట, చాలా జబర్దస్త్గా ఉంటుంది. బట్ ఏంటంటే రీసెంట్ టైంలో ఒక కాన్ఫిడెంట్ అనేది అది తక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే రీసెంట్లీ నువ్వు క్రౌన్ జ్యూల్లో కోడి రోడ్స్ ఓడిపోయినావు. అండ్ కోడి రోడ్స్ ఓడిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు డేమియన్ ప్రిస్ట్ అదే చెప్తున్నాడు, కోడి రోడ్స్ ఓడిపోయిన తర్వాత నీలో ఆ కాన్ఫిడెంట్ కనిపిస్తలేదు అనమాట. అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఈ టైటిల్ నువ్వు ఎప్పుడు ఓడిపోవు అని ఒక కాన్ఫిడెంట్ నీలో ఉండే, బట్ ఇప్పుడు ఆ కాన్ఫిడెంట్ నీలో కనిపిస్తలేదు. సో దీని గురించి ఏమంటావు అని ఈ టైప్లో మన గుంథర్కి అడిగినప్పుడు మన గుంథర్ అసలు అక్కడ ఏం మాట్లాడలేదు. బట్ మాట్లాడడం స్టార్ట్ అంటే మాట్లాడడం అనుకున్నా, కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డేమియన్ ప్రిస్ట్ది. ఆ డేమియన్ ప్రిస్ట్ వచ్చి చెప్పినారు, చెప్పు మొత్తం వరల్డ్కి చెప్పు, అంటే ఇప్పుడు ఈ సర్వైవర్ సిరీస్లో నీకోసం ఎంత ఈజీ ఉంటుందో లేదంటే ఎంత ఈజీ ఉంటుందో క్లియర్గా చెప్పు అని చెప్పినారనమాట. అండ్ అంతేకాదు రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే, చూడు గుంథర్ ఇప్పుడు నువ్వు ఇక్కడ రింగ్లో వచ్చి అంటే నువ్వు ఎలాంటి డ్రామాలు చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఓల్డ్ గుంథర్ బ్యాక్ వచ్చేసినాడు, అసలు గుంథర్ వచ్చేసినాడు అని ఈ టైప్లో నువ్వు బయట అందరికి చూపించని ట్రై చేస్తున్నావు. కానీ మన ఇద్దరికి తెలుసు గుంథర్ అంటే నిజం కాదు, మన ఇద్దరు తెలుసు. అండ్ ఒకప్పుడు రింగ్లో ఇలా పడి నువ్వు ఏమైనా మాట్లాడితే నీ ముందు ఎవరైనా మాట్లాడాలంటే అసలు చాలా ఆలోచిస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే నీ పైన చాలా ప్రెషర్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. మేబీ ఈ టైటిల్ వల్ల నీ పైన చాలా ప్రెషర్ పడుతుందా? అండ్ నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి ప్రెషర్ చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను ఈ టైటిల్ కోసము అంటే ఈ టైటిల్కి నేను మరోసారి తీసుకొని వస్తున్నాను అని ఈ టైప్లో మన డేమియన్ చెప్పినారు. అండ్ అంతేకాదు డేమియన్ ఏమన్నారంటే, నీలో అంత కాన్ఫిడెంట్ కనిపిస్తలేదు గుంథర్. అండ్ ఇంకోటి నిజం చెప్పాలంటే, మనము ఫైట్ చేసిన తర్వాత అంటే నేను నీకు ఓడిపించేసిన తర్వాత సర్వైవర్ సిరీస్ తర్వాత అసలు ఏముంటుంది అంటే, ఒక రింగ్ జనరల్ ఒక రోడ్ మీద ఉన్న అంటే రోడ్ సైడ్ ఉన్న మనిషితో ఓడిపోయింది అంటే ఒక స్ట్రీట్ ఉన్న అంటే డేమియన్ ప్రిస్ట్ ఈ మధ్య నేను స్ట్రీట్ నుంచి వచ్చిన, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫైట్ చేసి వచ్చినా అని ఈ టైప్లో మన డేమియన్ చెప్తున్నారు కదా. సో అదే అక్కడ మెన్షన్ చేసినారు మన డేమియన్ ప్రిస్ట్. అండ్ అంతగా డేమియన్ ఏమన్నారంటే, నా తప్పు అయిపోయింది అంటే ఇప్పుడు అంటే నీ పార్టీ అంటే నీ ఫ్లోర్ అంటే నువ్వు మాట్లాడని చెప్పినారు. బట్ మన గుంథరే మాట్లాడలేదు, గుంథర్ అటాక్ చేసినారు మన డేమియన్ పైన. అండ్ బాస్ అంతే ఫస్ట్లో మన గుంథర్ కొంచెం బాగానే అటాక్ చేసినారు, కామెంట్ స్టైల్ పైన లేపేద్దాం అనుకున్నారు. బట్ అక్కడ ఏమైందంటే మన డేమియన్ ఫైట్ బ్యాక్ చేసినారు బాస్. అండ్ అంతేకాదు మన డేమియన్ ప్రిస్టే గుంథర్కి కామెంట్ స్టైల్ పైన లేపేస్తారు. సో అదొక హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ ఆ టైటిల్కి ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి మన డేమియన్ ప్రిస్ట్ ఇట్లా పైకి లేపినారు. ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, మన డేమియన్కి చాలా సాలిడ్గా షేర్ చేసినారనమాట ఈ మొత్తం సెగ్మెంట్లో. సో మీకు ఈ సెగ్మెంట్ ఎట్లా అనిపించే మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, ది అమెరికన్ మేడ్ వర్సెస్ రెమిస్టేరియో అండ్ డ్రాగన్ లీ మధ్యలో. సో ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే బాస్, ఎందుకంటే ఈ మ్యాచ్ టోర్నాడో ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే కాబట్టి ఈ మ్యాచ్ బాగుండే. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన షాట్ గేబుల్ అంటే రెఫరీ పైన అంటే అనుకోకుండా పడిపోయినప్పుడు ఎక్కడ ఏమైందంటే మన షాట్ గేబుల్ ఏం చేసినారు, సడన్గా వచ్చి అక్కడ మన రెఫరీ అంటే మన రెమిస్టేరియోది మాస్క్ని ఫ్లిప్ చేసేసినారు. రెమిస్టేరియో మాస్క్ ఒకసారి తిప్పేసినారు. సో అప్పుడు మన రెమిస్టేరియోకి ఏం కనిపించలేదు, అది లాభం లేపేసినారు మన ది అమెరికన్ మేడ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో విన్నర్స్ అయిపోయినారు ది అమెరికన్ మేడ్ అండ్ బాస్. అంతేకాదు హైలైట్ ఏంటంటే, ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే వీళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినారు, అంటే ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినట్టే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ వీళ్ళ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి
బ్రాన్ బ్రేకర్ వర్సెస్ మన లుడ్విగ్ కైసర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్లో మనకి చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే రింగ్ బయట మన బ్రాన్ బ్రేకర్ చాలా స్పీడ్గా ఉరికొచ్చి స్పియర్ కొడతారు కదా, సో అదే కొడదాం అనుకున్నారు. బట్ అక్కడ ఒకటి సమయం లుడ్విగ్ కైసర్ కొంచెం సైడ్లో జరిగిపోయినారు. అండ్ మొత్తం స్టమక్ మన బ్రాన్ బ్రేకర్ స్టమక్ మొత్తం ఒకటిసారి చాలా గట్టిగా కామన్ స్టేబుల్ది ఒక కార్నర్ ఉంటుంది కదా, సో దానికి తాకింది అనే మాట నిజంగా చాలా భయంకరమైన సీన్ ఉండే అది. అండ్ నిజం చెప్పాలంటే రెస్లర్స్ నిజంగా బాస్ వీళ్ళు ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటారు అనమాట. మనలాంటి వాళ్ళకి ఇలాంటి దెబ్బ తాకితే అసలు ఇళ్ళ పడకపోతుండే అనమాట. బట్ మన బ్రాన్ బ్రేకర్ అంటే ఎవరెవరు ఈ సీన్ చూసినారో అంటే ఈ మ్యాచ్ చూసినారో మీకు తెలుసుంటే ఇంత భయంకరమైన సీన్ ఉండే అది. కామన్ స్టార్ టేబుల్ది అంటే కార్నర్ ఉంటుంది షార్ప్గా ఉంటుంది, అది డైరెక్ట్గా స్టమక్ తాకి అనమాట మన బ్రాన్ బ్రేకర్కి. బట్ అయినా ఈ మ్యాచ్ కంటిన్యూ చేసినారు మన బ్రాన్ బ్రేకర్ అండ్ బాస్. అంతేకాదు ఈ మ్యాచ్ బాగానే ఉండే, బట్ లాస్ట్ వీక్ మన లుడ్విగ్ కైసర్ వచ్చి మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు, ఖరాబ్ చేసినారు. సో అందుకనే ఈ రోజు మన షేమస్ వచ్చేసినారు. షేమస్ వచ్చి అటాక్ చేసినారు అనమాట, లుడ్విగ్ కైసర్ పైన అటాక్ చేసినారు బ్రాన్ బ్రేకర్తో. అంటే చాలా మంచి బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికాయి అనమాట. రెఫరీస్ అఫీషియల్స్ అందరు ఈ బ్రాల్కి ఆపడానికి ట్రై చేసినారు. ఎందుకంటే చూడండి ఇప్పుడు అటాక్ మన షేమస్ వచ్చినందుకైతే మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఇప్పుడు రెఫరీస్ అఫీషియల్స్ ఆపని ట్రై చేస్తాం, బట్ ఇలా అయినా ఆగుతలేరు. సో అప్పుడే మన ఆడమ్ పియర్స్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే మీకు ఫైట్ చేయాలని మస్తు ఉంది కదా, సరే మీరు ఫైట్ చేయండి అండ్ మీ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఉంటుంది, అది సర్వైవర్ సిరీస్ ఉంటుంది అనమాట ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అని ఇది ఒక అనౌన్స్మెంట్ చేసినారు మన ఆడమ్ పియర్స్. చాలా జబర్దస్త్ అనౌన్స్మెంట్ ఉండే, మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది సర్వైవర్ సిరీస్ కోసము. బట్ గైస్ దాని తర్వాత అయినా ఒక చిన్న బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్లో మన సామి జైన్, జిమీ ఊసో, జే ఊసో కనిపించినారనమాట. అంటే ఒక ఇంటర్వ్యూ జరిగింది. సో ఈ ఇంటర్వ్యూ గురించి నేను ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొంచెం క్లియర్గా కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. సో అందుకనే కొంచెం మనం దీని గురించి ఈ వీడియో లాస్ట్లో మాట్లాడదాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే అనమాట. మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసము మన ఫిన్ బ్యాలర్, జేడి వర్సెస్ మన ది వార్ రైడర్స్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. బట్ ఈ మ్యాచ్ మధ్యలో మన డామినిక్ అండ్ ఖాలిటో ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసినారు. అండ్ బాస్ దీని లాభం లేపేసినారు మన జేడి అండ్ బాస్. అంతేకాదు ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జేడి అండ్ మన ఫిన్ బ్యాలర్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడి. సో నెక్స్ట్ ద న్యూ డే ఒక అనౌన్స్మెంట్ ఏంటనమాట అంటే నెక్స్ట్ వీక్ మన ద న్యూ డే ది 10th యానివర్సరీ అనమాట. అండ్ నేను మన ముందు చెప్పినాను 10th యానివర్సరీ ఉంటుంది ఒక రాలో అని. సో ఇప్పుడు అది నెక్స్ట్ రా అనమాట. అనౌన్స్మెంట్ ఏంది, సో వీళ్ళు బ్యాక్ స్టేజ్ నుంచి చాలా హ్యాపీ వచ్చినారనమాట, ఐ లవ్ యూ అని చెప్పినారు. అండ్ 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది, చాలా హ్యాపీగా వచ్చినారు. బట్ ఈ మ్యాచ్లో ఏమైందంటే ఇక్కడ అంటే మన ద న్యూ డే వర్సెస్ మన ది అల్ఫా అకాడమీ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ వీళ్ళ మధ్యలో మనకి చిన్న ప్రాబ్లం చూడడానికి కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జైర్ వుడ్స్ అంటే ఎగ్జైర్ వుడ్ ట్యాగ్ చేసి రింగ్లో వచ్చేయడము అంటే కొంచెం ప్రాబ్లం మనకి ఇలా మధ్యలో కనిపించింది ఆ న్యూ డే మధ్యలో. అండ్ లాభం లేపేస్తారు మన ఓటీస్ అండ్ బాస్. అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మనది అల్ఫా అకాడమీ అంటే ఓటీస్ అండ్ అకిరా టుజావా ఈ మ్యాచ్లో గెలిచినారని. దాని తర్వాత మళ్ళొకసారి మన కోఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ మధ్యలో మనకి ప్రాబ్లం చూడడానికి దొరికాయనమాట. వీళ్ళు బ్యాక్ స్టేజ్ చాలా కోపం వెళ్ళిపోయినారు. బ్యాక్ స్టేజ్ చాలా మాట్లాడినారు బాస్, చాలా జరిగింది లైక్ అంటే నువ్వేం చేసినా నేనేం చేసినా అన్నట్టు వీళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ అంతగా మాటల్లో మన ఎగ్జేవియర్ వుడ్స్ చాలా పెద్ద మాట చెప్పేసినారనమాట. అండ్ అది ఏంటంటే నువ్వైతే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ సూపర్ స్టార్తో ఓన్లీ 6 సెకండ్స్లో ఓడిపోయినా నువ్వే మాట్లాడుతున్నావు కోఫీ కింగ్స్టన్ ఈ టైప్లో చెప్పేసినా అనమాట. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే బాస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు చాలా ఓపెన్లీ మెన్షన్ చేసినారు ఈరోజు రాలో. అండ్ నేను మీ అందరికీ రెగ్యులర్గా చాలా వీడియోస్ చెప్తూనే ఉన్నాను బ్రాక్ లెస్నర్ మేబీ ఇన్ ఫ్యూచర్ వచ్చి రావచ్చు, చాలా టీజర్స్ ఇస్తున్నారని. సో ఈరోజు చాలా ఓపెన్లీ మెన్షన్ చేసినారు. సో దీని గురించి మనం అప్డేట్ వీడియోలో కొంచెం మంచి మాట్లాడదాము. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ వీక్ ఇలా 10th యానివర్సరీ ఉంది కదా, సో ఆ రోజు మేబీ ద న్యూ డే ది బ్రేకప్ అయినా బ్రేకప్ కావచ్చు అంట. ఎంత మన బిగి కనిపించనమాట. సో చూద్దాం, ఎందుకంటే బ్యాక్ స్టేజ్ ఈరోజు చాలా పెద్ద గొడవ అయిపోయింది ఇలా మధ్యలో. అంటే నువ్వు ఒక పెద్ద చెత్తలా ఫైట్ చేస్తున్నావు అది అని చెప్పినారనమాట. అంటే మన కోఫీ కింగ్స్టన్ ఏమన్నా అంటే నువ్వు స్టిల్ ఒక సింగిల్ లెటర్ గెలవలేదు, ఎందుకంటే నువ్వు ఒక అంటే నీ వాళ్ళ కాదనమాట, నువ్వు గెలవలేవు, నువ్వు డిజర్వ్ చేయవు ఈ టైప్ చెప్పేసారనమాట. మన ఎగ్జైర్ వుడ్స్ ఏమన్నారంటే మేము చాలా కష్టపడ్డవాళ్ళు, నువ్వు ఛాంపియన్ అంటే మా వల్ల నువ్వు ఛాంపియన్ అయినవని ఈ టైప్లో మాట్లాడిన చాలా జరిగిందనమాట. బ్రాక్ పేరు మెన్షన్ అయింది.
సో చూద్దాం బాస్, మనం ఏమవుతుందో మనం వెయిట్ చేద్దాం. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజ్ మన కైరన్ క్రాస్ అంటే ద మిస్బీ కమిషనర్ అనమాట. అండ్ బ్యాక్ స్టేజ్ ఏమైందంటే మన స్కార్లెట్ పైన ఒక అటాక్ జరిగాయనమాట. మన నిక్కీ క్రాస్ అటాక్ చేసింది బ్యాక్ స్టేజ్. సో అది జరిగి మన వైట్ సీజ్ వచ్చిన సెగ్మెంట్ చూపించినారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మన ఉమెన్ సూపర్ స్టార్స్ కోసం ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అనౌన్స్మెంట్ వీడియో చూపించిన అనమాట. ఎస్ అంటే ఈరోజు ఫైనల్లీ అనౌన్స్మెంట్ అయిపోయింది. మన ఉమెన్స్ కోసము ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ వచ్చేసింది బాస్. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఒక టోర్నమెంట్ మ్యాచెస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. అండ్ ఫైనల్లీ మన ఉమెన్స్ కోసం ఒక యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ అండ్ ఉమెన్స్ కోసం ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ వచ్చేసింది. సో నిజంగా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే మన ప్రీమియర్ ఈవెంట్స్ కొన్ని మ్యాచెస్ ఎక్స్ట్రా మ్యాచెస్ యాడ్ అవుతాయి అనమాట. చాలా మజా వస్తుంది బాస్. ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో బియాంకా బెలర్ వర్సెస్ జాస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఒక ఫస్ట్ అడ్వాంటేజ్ మ్యాచ్ అనమాట. అంటే సర్వైవర్ సిరీస్లో ఫస్ట్ ఇద్దరు సూపర్ స్టార్స్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత అంటే ఇప్పుడు అంటే వాళ్ళు ఒక కేజ్ దగ్గర బయటకు వస్తారు కదా, అక్కడ రింగ్లో వస్తారు కదా, వచ్చినప్పుడు ఈ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందో వాళ్ళ టీం నుంచి వస్తారనమాట. అంటే స్టార్టింగ్లో ఫస్ట్ 2-on-1 అయిపోతుంది, తర్వాత 3-on-2 అయిపోతుంది అనమాట. ఆ టైప్లో జరుగుతూ ఉంటుంది మ్యాచ్. సో చాలా మజా వస్తుంది అనమాట. సో ఆ అడ్వాంటేజ్ కోసం ఉండే మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో బియాంకా బెలర్ చాలా కష్టపడ్డది నయా జాస్కి ఓడిపోయినకి. బట్ అయినా చాలా టక్ ఆఫర్ ఉండనమాట. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన బేలీ వచ్చి హెల్ప్ చేసింది మన బియాంకా బెలర్కి. అండ్ దీని లాభం లేపి చూడండి, ఇప్పుడు ఒక ఫేస్ సూపర్ స్టార్, ఒక బే ఫేస్ సూపర్ స్టార్ అంత ఓపెన్లీ చీటింగ్ చేసిన అంటే ఎవరు వచ్చి చీటింగ్ చేస్తే కొంచెం కోపం చూపిస్తా అంటే నువ్వెందుకు మ్యాచ్ మధ్యలో వచ్చానని కోపం చూపిస్తారు. బట్ బియాంకా బెలర్ అంటే బెయిలీ హెల్ప్ చేసినప్పుడు బియాంకా దీని లాభం లేపి మ్యాచ్లో గెలిచింది బాస్. సో దీని అర్థం మీకు కొంచెం అర్థమవుతుంది అనుకుంటా. మన బియాంకా బెలర్ హీల్టన్ స్లోలీ టీజ్ అవుతుంది బాస్. బియాంకా హీల్టన్ వస్తుంది. అండ్ మేబీ జేడ్ కార్గిల్ అటాక్ ఎంకెలా బియాంకా బెలర్ చేయి కావచ్చు, మేబీ ఏం చెప్పలేము బాస్. ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి మాట్లాడదాం, మన పాల్ హేమన్ గురించి మాట్లాడదాం బాస్. ఎందుకంటే ఈరోజు రాలో బ్యాక్ స్టేజ్ ఏమైందంటే మన బ్లడ్ లైన్ మెంబర్స్ కనిపించిన అంటే మన జిమీ ఊసో, జే ఊసో అండ్ మన సామి జేన్ కనిపించినారు. బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ బాస్ ఆ ఇంటర్వ్యూలో సామి జేన్ ఒక జబర్దస్త్ అనౌన్స్మెంట్ చేసినారనమాట. అక్కడ ఫస్ట్ ఏమైందంటే చూడు అంటే మీరు 5th మెంబర్ దోలాడుతున్నారు. అండ్ ఫైనలీ మన వాయిస్ మ్యాన్ పాల్ హేమన్ వచ్చేసినాడు. అండ్ 5th మెంబర్ హ్యాజ్ ఏ సీఎం పంక్ తీసుకొచ్చిండు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అని ఈ టైప్లో అడిగినప్పుడు మన సామి జేన్ ఏమన్నారంటే చూడండి, నిజం చెప్పాలంటే మేము కొంచెం షాక్లో అయితే ఉన్నాము. బట్ రియాలిటీ ఏంటంటే మేము నలుగురము ఆ 5 మందితో అంటే ఆ న్యూ బ్లడ్ లైన్లో 5 మెంబర్స్ ఉన్నారు. అండ్ మేము నలుగురు ఉండే. సో మేమైతే ఆ రింగ్లో ఫైట్ చేయడానికి, ఆ రింగ్లో చచ్చిపోనికైనా రెడీ అయిపోయినామన్నమాట మేము నలుగురము. మేము అసలు అనుకోలేదు అంటే సీఎం పంక్ హ్యాజ్ ఏ 5th మెంబర్లో వస్తాడని. బట్ సీఎం పంక్ హ్యాజ్ ఏ 5th మెంబర్లో వచ్చినాడు. అండ్ అందరు తెలుసు అన్నమాట, చాలా కాంప్లికేటెడ్ గా అన్నమాట మన సీఎం పంక్. అండ్ రోమన్ రేన్స్ చాలా పాత హిస్టరీ ఉందన్నమాట మన సీఎం పంక్ది. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ కూర్చొని వాళ్ళు మాట్లాడతారు అనమాట. అంటే వాళ్ళ మధ్యలో ఒక సెగ్మెంట్ జరుగుతుంది. అండ్ వాళ్ళు కూర్చొని ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో సర్వైవల్ సిరీస్ అందరూ కలిసి ఫైట్ చేయాలి కదా. సో అందుకని వీళ్ళిద్దరు అంటే రోమన్ అండ్ సీఎం పంక్ ఇద్దరు కూర్చొని మాట్లాడతారని ఈ టైప్లో మన సామి జేన్ చెప్పినారు. అండ్ మీరు ఇక్కడ ఒకటి గమనించినారా, నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. బట్ అయినా మనకి రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ కూర్చొని మాట్లాడుతున్న వీడియోస్ ఇవన్నీ ఏం లీక్ కాలేదు. అండ్ అందుకని నేను మీ అందరికి ఎప్పుడు ఒక మాట చెప్తాను. అండ్ అది ఏంటంటే చూడండి, మన నెక్స్ట్ కాకపోయే రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏదైనా షో అది ముందే టేప్ అయిపోయినా సరే వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతాయి. బట్ ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, ఈ లాకర్ రూమ్ సెగ్మెంట్స్, బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్స్, ఇవి అంత ఈజీలీ వైరల్ కావన్నమాట. వాళ్ళు అక్కడ చూపారు అలాంటి సెగ్మెంట్స్. అండ్ అలాంటి సెగ్మెంట్స్తోనే ఇలా స్టోరీ లైన్ ముంగట అనమాట. ఓన్లీ రెస్లింగ్తో కాదు కదా, అంటే బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మన సామి జేన్ అనౌన్స్మెంట్ చేయగానే అందరూ షాక్ అయిపోయినట్టు. నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఒక సిట్ డౌన్ సెగ్మెంట్ జరుగుతాయన్నమాట. వాళ్ళు కూర్చొని మాట్లాడుతారని ఈ టైప్లో అనౌన్స్మెంట్ చేసినారు. సో అందుకనే నెక్స్ట్ స్మాక్ డౌన్ నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉంటుంది. అండ్ అంతేకాదు సామి జేన్ ఏమన్నారంటే చూడండి, నేనైతే పర్సనలీ సీఎం పంక్కి
ట్రస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మనం నిజంగానే సీఎం పంక్కి నమ్మొచ్చా, సీఎం పంక్ పైన మనం ట్రస్ట్ చేయొచ్చా అని ఈ టైంలో శామీ జైన్ చెప్పినప్పుడు జిమ్మీ ఊసో ఒకటేసారి వాయిస్ లేపినారు బాస్. అండ్ జిమ్మీ ఊసో ఏమన్నారంటే ట్రస్ట్, అవును ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మన వాయిస్ మ్యాన్ తీసుకొచ్చినాడు బాస్ సీఎం పంక్కి, సో మనం ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే చూడు ఇప్పుడు ఫైనల్లీ మన వాయిస్ మ్యాన్ వచ్చేసినాడు. ఇప్పుడు సీఎం పంక్ హ్యాజ్ ఎ ఫిఫ్త్ మెంబర్ అనమాట. అండ్ ఇప్పుడు మన జే ఊసో ఈ స్మాక్ డౌన్ రోజు అంటే స్మాక్ డౌన్లో జేకబ్ ఫాట్తో మ్యాచ్ ఒక అడ్వాంటేజ్ మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్ గెలిస్తే ఆ అడ్వాంటేజ్ మనకు వచ్చేస్తాను ఈ టైం చెప్పిన. అండ్ జే ఊసో మన జేకబ్ ఫాట్కి అక్కడ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ బాస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. బట్ ఒకటి షాకింగ్ ఏంటంటే మనం ట్రస్ట్ చేయొచ్చా సీఎం పంక్ పైన అని మాట చెప్పినప్పుడు అప్పుడే జిమ్మీ ఊసో ఒకటేసారి చెప్పినా అవును ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకు చేయలేము, ట్రస్ట్ చేయాలి, వాయిస్ మ్యాన్ వచ్చినాడు, వాయిస్ మ్యాన్ తీసుకొచ్చినాడని చెప్పిన. అండ్ మన పాల్ హేమన్ జిమ్మీ ఊసో సైడ్ కన్నువి కొట్టినారనేమాట రీసెంట్లీ వచ్చినప్పుడు. ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో అసలు ఏం జరుగుతుంది అంటే మనకు తెలియకుంటే ఏమైనా నడుస్తుందా, ఏమైనా జరుగుతుందా, లేదంటే చాలా పెద్ద గడబడి ఉందా బాస్? నిజం చెప్పాలంటే ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో చాలా అంటే చాలా మసాలా పైన మసాలా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడే ఇంత జరుగుతుందంటే అంటే సీఎం పంక్ వచ్చినందుకే ఇంత జరుగుతుందంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ద రాక్ యాడ్ అయినప్పుడు ఈ స్టోరీ లైన్ ఇంకా ఒక డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతుంది బాస్. నిజంగా చాలా అంటే చాలా జరుగుతుంది. సో ఇంకా మనం చాలా ఉందన్నమాట, ఇంకా చాలా మాట్లాడదాం మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాం. ఎందుకంటే ఇది ఒక రా హైలైట్స్ వీడియో కాబట్టి హైలైట్స్లో మనం జస్ట్ కొంచెం మాట్లాడతాం అప్డేట్స్ గురించి. సో మన అప్డేట్ వీడియో వచ్చినప్పుడు ఆ అప్డేట్ వీడియోలో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏమైనా రూమర్స్ వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటకి ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.